చికోటి ప్రవీణ్ అని పిలిస్తే ఇష్టపడతారా? కసినో కింగ్ అని పిలిస్తే ఇష్టపడతారా? డెఫినెట్గా చికోటి ప్రవీణ్ అని పిలుస్తేనే ఇష్టపడతాను. నా పేరు అదే కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు అది. సో డెఫినెట్గా అది ట్యాగ్ లైన్స్ చాలా వస్తాయి, అవన్నీ ట్యాగ్ లైన్స్ అనమాట అవన్నీ. సో పర్మనెంట్ నేమ్స్ కావు అవన్నీ. మీడియాలో వైరల్ అవ్వక ముందు, మీడియాలో బాగా నానక ముందు చికోటి ప్రవీణ్ అంటే ఓకే, నేను కూడా ఒప్పుకునేటువంటి వాడిని. కానీ ఇప్పుడు కసినో కింగ్ లేకపోతే గ్యాంబ్లర్ మాస్టర్, గ్యాంబ్లర్ కింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అన్డౌటెడ్లీ మీరే ప్రధానంగా నిలుస్తున్నారు. డూ యూ ఎంజాయ్ దిస్? It's not about enjoyment. There is nothing wrong in gambling. Organizing a gambling, there is nothing wrong. And if you go play gamble, if you gamble also, it's there nothing wrong in that. So అందులో తప్పేం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇల్లీగల్ ప్లేసెస్లో ఇల్లీగల్గా చేస్తేనే తప్పు. లీగల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం జరిగే ప్లేస్లో ఆడడం తప్పు కాదు, నడిపించడం కూడా తప్పు కాదు. సో దాన్ని రకరకాల దృష్టితో చూస్తారు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన, ఇలా గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది, తెలంగాణలో లేదు. తెలంగాణలో గవర్నమెంట్ మేజర్ రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో గుజరాత్లో తప్పు, తెలంగాణలో తప్పు కాదు. మరి దానికి ఎవరు జడ్జిమెంట్ వాళ్ళు చేసుకోవాలి. సో మనం చూసే విధానము, సమయం, సందర్భం, స్థానం దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు గ్యాంబ్లింగ్ కానీ కసినో కానీ అన్ని చోట్ల లీగల్గానే ఆడారా, ఆడించారా? డెఫినెట్గా లీగల్గానే. కానీ రీసెంట్గా మీరు అరెస్ట్ అయ్యారు కసినో సంబంధించి, మరి అప్పుడు ఇల్లీగల్గానే కదా? అంటే అది ఒక ఇన్విటేషన్పై వెళ్ళడం జరిగింది. మాకు ఒకరు ఇన్వైట్ చేశారు. పోకర్ టోర్నమెంట్స్ చాలా కంట్రీస్లో టోర్నమెంట్స్ జరుగుతాయి, పోకర్ టోర్నమెంట్స్. అక్కడ 3 day 4 day 5 day పర్మిషన్ తీసుకొని చేస్తారు. వాళ్ళు మమ్మల్ని చీట్ చేయడం జరిగింది. ఒక ఫేక్ ఇన్విటేషన్ లెటర్ పెట్టి అక్కడ పోయినందుకు మాకు తెలియదు. మాకు ఇన్విటేషన్స్ కూడా నేను మీడియాలో చూపించిన. అక్కడ పోయినాము, అక్కడ రేడ్ జరిగినప్పుడు ఎవరైతే ఆర్గనైజ్ చేసారో వాళ్ళని తీసుకెళ్ళినారు. మా అందరినీ కూడా ఎందుకు వచ్చారు ఏందని అంటే, మేము ఇన్విటేషన్ చూపిస్తే దిస్ ఈజ్ ఫేక్ ఇన్విటేషన్, దాన్ని వాళ్ళు ట్యాంపర్ చేసి మీకు పంపించినారు, ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. కోర్టులో కూడా చూసుకొని వీళ్ళ తప్పు లేదు, కానీ వీళ్ళు రావడము వితౌట్ వెరిఫికేషన్ అనేది రావడం తప్పు కాబట్టి మాకు పెనాల్టీస్ వదిలేస్తున్నాం. అడిగే వాళ్ళు ఎవరైనా సరే కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్తారు, ఎక్కడ ఏ మాత్రం భయపడకుండా, వెనక్కి తగ్గకుండా. అంత డేరింగ్ అండ్ డాషింగ్గా, దిల్దార్గా ఉండేటువంటి చికోటి ప్రవీణ్ కూడా మోసపోతాడా? ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ ఎవరు పోయి వెరిఫై చేయరు కదా. ఇలా ఫేక్ సర్టిఫికేట్ అయితే వెరిఫై చేయరు కదా. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, సపోజ్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, లోపల రూమ్లో అయితే మీరు పోయి చెక్ చేయరు కదా. లోపల గ్యాంబ్లింగ్ అవుతుంది అనుకోండి, సడన్గా పోలీసు వాళ్ళు వచ్చారు అనుకోండి, లోపల గ్యాంబ్లింగ్ నడుస్తుంది, మీకు తెలియదు. అది ఇక్కడ మిమ్మల్ని కూడా ఫస్ట్ అయితే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు కదా. మీ ఇన్నోసెన్సీ తర్వాత కదా ప్రూవ్ చేసేది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ దేర్. సో అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుంది. పోకర్ టోర్నమెంట్ చెప్తున్నా కదా, బ్యాన్ చేసిన కంట్రీస్లో, గ్యాంబ్లింగ్ బ్యాన్ చేసిన కంట్రీస్లో కూడా టూరిజం అట్రాక్ట్ చేసే భాగంగా 3 days 4 days 5 days పర్మిషన్స్, ఆ పేపర్స్ మాకు పంపించడం జరిగింది. దాంట్లో నమ్మడంలో తప్పు లేదు అందులో.